హలో హాయ్ అండి, అందరూ ఉన్నారు. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులు వాళ్ళ పిఎఫ్ ఖాతాలో ఉన్న ఎంప్లాయర్ షేర్ ఉంటుంది కదా, అది ఎట్లా విత్డ్రా చేసుకోవాలి. మనకి ఒక 2026లో వచ్చిన కొత్త రూల్ ప్రకారం ఏంటంటే 3.0లో వచ్చిన కొత్త రూల్ ప్రకారం మనం ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎంప్లాయర్ షేర్ ఎట్లా తీసుకోవాలి అనే విషయాలు మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించిపోతాను. పిఎఫ్ విత్డ్రా ఎలా చేయాలో, ఓకేనా? స్కిప్ చేయకుండా ఎలా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన దేశం వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అని అందుగా ఉండాలి, లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పిఎఫ్ సమస్య మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా కానివ్వండి, లేకపోతే మీకు ఏదైనా సలహా కావాలన్నా ఓకేనా, సో మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీరు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసాము. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. అలాగే స్ట్రీమింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే వీడియోలో మన పిఎఫ్ ఖాతాలో ఉన్న అమౌంట్లో ఎంప్లాయర్ షేర్ ఉంటుంది కదా, ముఖ్యంగా ఎంప్లాయర్ షేర్ చాలా మంది తీద్దాం అనుకుంటారు. ఈ 3.0లో మనకి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట, ఓకేనా? సో ఎంప్లాయర్ సంబంధించిన అంటే ఎంప్లాయర్ షేర్ సంబంధించి మనం ఒక 70% అనేది విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ వీడియోలో మీరు చెప్పాను. అయితే క్లియర్గా ఈ వీడియో ఎట్లా విత్డ్రా చేయాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను, ఓకేనా? ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇట్లా యూనిఫైడ్ పోర్టల్కి అయితే వచ్చండి. మీకు దీని సమస్య లింక్స్ అన్ని కూడా ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీ సమస్య ఈ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోండి. నేను లాగిన్ అయిపోతాను. ఇట్లా లాగిన్ అయిన తర్వాత మా సమస్య డాష్బోర్డ్లోకి వస్తాం కదా. సో ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ సంబంధించిన ప్రొఫైల్ డేటా ఏదైతే ఉందో, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా? సో మీ జెండర్ కానివ్వండి, ఇవన్నీ కూడా యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఉండాలి. ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి, ఓకేనా? అన్నీ ప్రాపర్గా ఉండాలి, ఓకే? సో అట్లా ఉంటేనే మనం పిఎఫ్ అయితే విత్డ్రా చేయగలం. దాంతోపాటు మన బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ అయి ఉండాలి. పాన్ కార్డుతో మన సంబంధం లేదు, పార్షల్ విత్డ్రా కాబట్టి ఇది, ఓకేనా? సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉంటేనే మనం మా సంబంధించిన అమౌంట్ అనేది తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ సర్వీసెస్ ఇది క్లిక్ చేయొచ్చు, లేదా మీకు కింద ఫైల్ క్లెయిమ్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట, 31, 19 and 10C అని చెప్పేసి. సో దీన్ని కూడా క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు. అయితే నేను ఇక్కడే క్లిక్ చేసి ఓపెన్ చేస్తాను షార్ట్ కట్లో, ఓకేనా? సో ఇట్లా మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో, సో దాని అయితే ఎంటర్ చేయాలంటే తప్పనిసరిగా మీరు మీ పిఎఫ్ అకౌంట్కి తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలని చెప్పేసి అన్నా కదా. లింక్ చేసుకుంటే కనుక ఆ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత చెక్ అనే బటన్ క్లిక్ చేస్తే వెరిఫై చేసుకుంటుంది అనమాట. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అన్న తర్వాత ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్. సో క్లిక్ చేస్తే ఇట్లా చూపిస్తారు అనమాట, ఐ వాంట్ టు అప్లై ఫర్ అని చెప్పేసి. ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుంది అనమాట, సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ అని చెప్పేసి. క్లిక్ చేస్తే ఇక్కడ 19, 10C అండ్ 31 అని చెప్పేసి కనిపిస్తుంది. ఇప్పుడు మనం అడ్వాన్స్ తీసుకుంటున్నాం, ఉద్యోగం చేస్తున్నాము, అడ్వాన్స్ తీసుకున్నాం కాబట్టి పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31 సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయగానే మరలా మనకి సెలెక్ట్ ఎలిజిబిలిటీ సర్వీస్ అని చెప్పి చూపిస్తుంది. సో మీ యూఏఎన్ నెంబర్కి ఏవైతే లింక్ అయ్యాయో పర్టికులర్ మెంబర్ ఐడీస్, ఓకేనా? మీరు ఎన్ని కంపెనీలో వర్క్ చేశారో ఆ కంపెనీకి సంబంధించిన డేటా అంతా కూడా చూపిస్తారు అనమాట. మీరు ఏ కంపెనీ నుంచి అమౌంట్ తీద్దాం అనుకున్నా దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఒక పారాన్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. క్లిక్ చేయగానే మనకు ఒక 5 ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. ఎసెన్షియల్ నీడ్స్లో ఒక 3 కనబడతాయి, హౌసింగ్లో ఒకటి కనబడుతుంది, స్పెషల్ సర్క్యూమ్స్టెన్సెస్లో ఒకటి కనబడుతుంది. మీరు ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకున్నా మీకు 75% మీ ఎంప్లాయీ షేర్ కలిపి, లేదా ఎంప్లాయీ షేర్లో లేదు, ఎంప్లాయర్ షేర్లో ఉంది, సో ఆ షేర్లో ఉన్న అమౌంట్ అయినా 70% మీకు వచ్చేస్తాను అనమాట. మీరు ఏ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు, నో ఇష్యూ. బట్ మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న కంపెనీ సంబంధించిన ఐడి ఏదైతే ఉందో అది 1 సంవత్సరం పాటు సర్వీస్ ఉండాలి తప్పనిసరి, లేకపోతే అసలు తీసుకోదు, ఓకేనా? సో ఉంది కాబట్టి తీసుకుంది. సో నేనైతే ఇక్కడ ఇల్నెస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేయగానే నా పిఎఫ్ ఐడిలో ఒక 70 అబోవ్ అమౌంట్ అయితే ఉందన్నమాట. 70K అబోవ్ అమౌంట్ ఉంది, అంటే 70,000 పైనే ఉంది కాబట్టి. సో నాకు ఎలిజిబిలిటీ అమౌంట్ దాని ప్రకారం చూసుకుంటే ఒక 75% 55,000 చూపిస్తుంది అనమాట. సో ఈ 55,300 సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో ఇదంతా మనం తీసేసుకోవచ్చు, అంటే 100% తీసుకోవచ్చు. ఇదంతా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 55,354 రూపాయలు ఇక్కడ ఎంటర్ చేస్తే ఇదంతా వచ్చేస్తుంది. లేదు నాకు ఒక 10,000 కావాలంటే 10,000 కూడా మేము ఎంటర్ చేసుకోవచ్చు, ఓకేనా? మీకు ఎంత అమౌంట్ కావాలో అంతే ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక అడ్రస్ చూపిస్తుంది, మనకు డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఇన్ కేస్ ఎవరైనా అడ్రస్ మీరు అప్డేట్ చేసుకోకపోతే మీకు ప్రొఫైల్ వ్యూ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు ప్రొఫైల్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ప్రొఫైల్లోకి వెళ్ళి మీరు అడ్రస్ని అప్డేట్ చేసుకుంటే పదే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. వన్స్ ఓకే మీరు అక్కడ ఇవ్వలేదు, ఇక్కడ మీకు అడ్రస్ అడుగుతుందంటే ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేసేయండి. మీరు ఎంటర్ చేసిన అడ్రస్ మాత్రమే అక్కడ అప్డేట్ అయిపోద్ది అనమాట. వన్స్ మీరు ఏదైతే అడ్రస్ అక్కడ ఇస్తారో అది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది. మళ్ళీ మీరు అప్డేట్ చేస్తే మళ్ళీ మీరు పిఎఫ్ విత్డ్రా పెట్టుకున్నప్పుడు మీకు సంబంధించిన అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట.
ఓకే. సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసేయండి. ఓకేనా. సో అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది, టిక్ చేసుకుంటే ఇక్కడ గెట్ ఆధార్ ఓటీపీ అని చెప్పేసి ఉంటుంది. క్లిక్ చేస్తే కనుక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలెట్ ఓటీపీ అని సబ్మిట్ చేస్తే క్లైమ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోద్ది. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా. ఈ ఓటీపీ ఎంటర్ చేసేసారండి, క్లైమ్ అనేది సబ్మిట్ అయిపోద్ది అనమాట. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఆన్లైన్ సర్వీస్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. ఓకేనా. ఇక మనకి ట్రాక్ క్లైమ్ స్టేటస్ ఇది న్యూ అనమాట, ఇది ఓల్డ్. ఓకే, న్యూ చూడాలి. న్యూ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కనుక ఆ న్యూలో మీరు పెట్టిన క్లెయిమ్ అంతా చూపిస్తారు అనమాట. అది ఎలా చూపిస్తుంది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏదైతే ఫామ్ పెడతారో అది ఫామ్ 31 కానివ్వండి, 19 కానివ్వండి, 10C కానివ్వండి, ఓకేనా, ఏదైనా అడ్వాన్స్ కానివ్వండి, ఫైన్ స్టేట్మెంట్ కానివ్వండి, పెట్టిన వెంటనే మీకు ఇట్లా చూపిస్తారు అనమాట. ఈ ట్రాకింగ్ ఐడి కానివ్వండి, ఫామ్ టైప్ ఏంటి, ఓకేనా. సో క్లెయిమ్ మోడ్ ఏంటంటే మనం ఆన్లైన్ సబ్మిట్ చేసాము, ఎప్పుడు సబ్మిట్ చేసాము, దానికి సంబంధించిన PDF అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి క్లెయిమ్ సబ్మిటెడ్ పోర్టల్ అని చెప్పేసి చూపిస్తుంది. కొంతకాలం తర్వాత అండర్ ప్రాసెస్ అని చెప్పి చూపిస్తుంది. అండర్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు చూపించకపోవచ్చు. మీ క్లెయిమ్ ఏంటంటే పెట్టిన ఒక 1 వీక్ లోపే, నేను జూలైలో ఉన్నానండి, ఆగస్ట్ తర్వాత ఎవరైతే అప్లై చేస్తారో అట్లాంటి వాళ్ళు చాలా స్పీడ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు నేను జూలైలో ఉన్నాను కాబట్టి, సో జూలైలో ఏంటంటే జూలై 2026 ఏంటంటే మనకి 3.0కి మైగ్రేషన్ అనేది వెబ్సైట్. సో దాని కారణంగా ఏంటంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, క్లెయిమ్స్ అనేవి కాస్త టైం పడుతున్నాయి, వెయిట్ చేయండి. సో ఆగస్ట్ నుంచి అయితే మీరు సబ్మిట్ చేసిన తర్వాత క్లెయిమ్ అనేది మీకు 1 వీక్ లోపే అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. మీకు క్లెయిమ్ సబ్మిట్ అట్ పోర్టల్ అని చెప్పి చూపిస్తుంది. మీకు వెంటనే 2 డేస్ తర్వాత మీకు ఫైనల్లీ అప్రూవ్డ్ అని చెప్పేసి చూపిస్తారు అనమాట. ఓకే. సో ఈ విషయాన్ని గమనించాలి. ఇట్లా మనము సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో మనకి ఫామ్ 31 ద్వారా అడ్వాన్స్కి ఎంప్లాయర్ షేర్ 70% చాలా చక్కగా తీసుకోవచ్చు అనమాట. మీకు విత్ ఇన్ 1 వీక్లో అమౌంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయిపోద్దండి. ఓకేనా. మీకు ఎట్లాంటి ఇష్యూ ఉన్నా కానివ్వండి, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సో మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చండి. వాట్సాప్ నెంబర్ మీరు చెక్ చేసుకోవచ్చు, పెయిడ్ సర్వీస్ ఉంది. ఓకేనా. సో వాట్సాప్ ద్వారా మాత్రం మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. ఫైనల్గా మనం ఏదైనా విత్డ్రా చేసుకోవాలంటే కనుక ఎంప్లాయర్ షేర్ ఈ విధంగా తీసుకోవాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సో మీరైతే చేయొద్దు. సో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళ చేత చేయించుకోండి, అదే ఉత్తమం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఫైనల్ సెటిల్మెంట్ గురించి. ఓకే. సో వాళ్ళు ఏదండి వాడి వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే వీకెండ్ లైవ్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య వీకెండ్ సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.